హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటి అంటే మునక్కాయ గుడ్డు కర్రీ అండి. మునక్కాయలో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ గుడ్డుకు పట్టి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది అబ్బా అమృతం. అంతే, బేసిక్గా అందరూ చేస్తారు, కానీ నేను చెప్పే ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే గ్రేవీ చాలా రిచ్గా వస్తుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మనీ. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మనకి ఉల్లిపాయ అనేది ఎంత మగ్గితే మనకి కర్రీ అనేది అంత మంచి కలర్ వస్తుందండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చివాసన పోయి పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలండి. ఆయిల్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకునేటప్పుడు ప్యాన్కి అడుగు అంటుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఆ టైంలో జస్ట్ 1 డ్రాప్ ఆయిల్ వాటర్ వేసుకొని వేయించుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా అయినా వేయించుకోవచ్చు, కాకపోతే అడుగు అంటకుండా చూసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం, కొత్తిమీరను కూడా వేసుకుందాం. కొత్తిమీరను కూడా బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను యాడ్ చేసుకుందాం. మునక్కాయలు మరీ చిన్నవిగా కాకుండా ఇంత సైజులో ఉంటే తినేటప్పుడు బాగుంటుందండి. మనకి మునక్కాయలను కూడా బాగా ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసి మునక్కాయని టమాటాని బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజు 4 టమాటాలను తీసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు, 2 టీ స్పూన్లు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు. మనకేంటంటే ఉప్పు పసుపు వేస్తే టమాటా అనేది త్వరగా మగ్గిపోతుందండి. బాగా మునక్కాయ టమాటా ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అడుగంటకుండా చూసుకోండి. తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ పీల్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకుందామండి. ఎగ్స్ని కూడా మునక్కాయ ముక్కలు బాగా టమాటా అంతా మగ్గి ఫ్లేవర్స్ అన్ని మునక్కాయ కూడా మగ్గిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం సరిపడా కారం వేసుకుందాం. కారం కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. కారం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మనం బాగా కర్రీకి ఉప్పు కారం మునక్కాయ ముక్కకి బాగా పట్టేటట్టు కర్రీ ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గనిద్దాం. ఇంకొక 5 నిమిషాలు. మనకి ఇక్కడ ప్రాసెస్ అంతా మునక్కాయ అంతా ఇది ఉడికిచ్చే ప్రాసెసే ఎక్కువ ఉంటుందండి, ఫ్రై చేసే ప్రాసెసే. ఓకేనా, బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఆయిల్ పైకి తేలే వరకు, ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలితే మనకి ముక్కకి బాగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పట్టి టమాటా కూడా మెత్తగా అయిపోతుందండి. మెత్తగా అయిపోయిన తర్వాత అడుగంటకుండా చూసుకోండి, బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని మునక్కాయ ముక్కలను ఉడకనివ్వాలి.
వాటర్ అనేది మీ ఆప్షనల్ అండి. మినిమం ఒక గ్లాస్ తీసుకోండిలేండి వాటర్. మనకి ఇదంతా ఉడికేసరికి సరిపోతుంది. ఒక గ్లాసు వాటర్ తీసుకొని నేను ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఏ కర్రీ చేసేటప్పుడైనా సరే నార్మల్ వాటర్ పోయకూడదండి కర్రీలో. కర్రీకున్న టేస్ట్ అంతా తగ్గిపోతుంది. హాట్ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాసు హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ తీసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 3 to 4 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిచ్చానండి. అంటే ముక్క బాగా ఉడకాలి కదా. తర్వాత మనం ఉడికించి కాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఉప్పు కారం సరిపోయిందో లేదా అని చెక్ చేశాను. నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, అందుకని నేను మళ్ళీ ఉప్పు కొంచెం యాడ్ చేశాను. తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి, కాట్లు పెట్టుకోవాలి. మనకి ఎగ్స్ డైరెక్ట్గా వేస్తే చప్పగా ఉంటాయండి. గుడ్డుకి ముందే చిన్నగా ఘాట్లు పెట్టుకోండి, అప్పుడే మసాలా అంతా లోపలికి వెళ్ళి ఎగ్స్ చప్పగా లేకుండా ఉంటుంది. ఓకేనా. తర్వాత లాస్ట్లో కొంచెం ఒక 2 రెబ్బలు చింతపండు తీసుకున్నానండి. చింతపండు ఫ్లేవర్ ఉంటేనే టేస్ట్ బాగా మనకి ఇంకా బాగా ఉంటుందండి కర్రీకి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. చింతపండు యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి బాగా. చింతపండు చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ. మీకు ఈ గ్రేవీ ఇలా ఉంటే మనకి చపాతీలో కూడా బాగుంటుందండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే మీకు ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే మనకి ఇంకా కర్రీ అనేది దగ్గరగా అయిపోతుందండి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి. మీరు ఈ కర్రీలో ఇంకా ఏమైనా వెరైటీస్ చేస్తారా చెప్తే నేను కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఈ కర్రీని వేడి వేడి అన్నంలోనే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా. చూసారు కదా ఎంతో టెంప్టింగ్గా ఉందో. అరోమా మాత్రం అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.